ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసాం సార్, సంక్రాంతి పండుగ రోజు మనం పాలు అనేది పొంగిస్తాము. ఆ పాలు పొంగించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, అసలు పాలు ఎందుకు పొంగిస్తాము అనేది తెలియచేయటం జరుగుతుంది చాలా చాలా క్లుప్తంగా. సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించడము అనేది ఇంట్లో సంపద, ఐశ్వర్యము, సంతోషము పొంగి పొర్లాలి అని చెప్పేసి, శుభకార్యాలు జరగాలి అని మనం కోరుకుంటూ చేసే ఒక సాంప్రదాయం ఇది. ముఖ్యంగా పాలు పొంగి బయటకు వస్తే, అంటే ఇట్లా మనం పాలు పొంగిస్తాం, పాలు పొంగించి ఆ గిన్నెలో నుంచి లేదా కుండలో నుంచి పాలు బయటకు వస్తుంటాయి, అంటే పాలు పొంగి పోవటం. జనరల్ గా మన ఇళ్లలో కూడా పాలు పొంగినట్టు మనకి ఇల్లు కూడా డబ్బుతో పొంగాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు. గృహప్రవేశం రోజు పాలు పొంగినప్పుడు పాలు పొంగినట్టుగా డబ్బుతో మన ఇల్లు కూడా పొంగాలి, సుఖశాంతులు కూడా మనకు కలగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే జనరల్ గా కూడా మనం గృహప్రవేశం అప్పుడు అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఏంటంటే పాలు పొంగి బయటకు వస్తే సిరి సంపదలు కూడా పెరుగుతాయి అని, మంచి సంబంధాలు కుదురుతాయి అని నమ్మకం. ఇది కొత్త ఆరంభాలు, శ్రేయస్సుకి సంకేతం. అసలు పాలు పొంగించటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అని చెప్పేసి అనుకుంటే, సిరి సంపదలు పెరగటము నెంబర్ 1. తర్వాత గృహప్రవేశంలాగే పాలు పొంగి బయటకు వచ్చినట్లే ఇంట్లో ధనము, అలాగే ఆనందము, సంపదలు కూడా పొంగి పొర్లాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా ఒక నమ్మకం. అలా శుభకార్యాలకు సంకేతం. పాలు కుండ నుండి పొంగి పొర్లటము పొర్లే అంటే ఎటువైపు అయితే పాలు ఏ దిశలో అయితే పొంగుతాయో ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పేసి, పెళ్లి వయసు పిల్లలకు మంచి సంబంధాలు దొరుకుతాయి అని చెప్పేసి కూడా ఒక నమ్మకం. ఐశ్వర్యం, పదోన్నతి ఇవన్నీ కూడా ఉత్తర దిశలో పొంగితే పాలు గిన్నెలో మనకి ఐశ్వర్యము, ఒకవేళ అది ఉత్తరం వైపు గనక పొంగితే ఐశ్వర్యము, పదోన్నతి పెరుగుతాయి అని విశ్వసిస్తారు. కొత్త ఆరంభం, ఇది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇంట్లో కొత్త జీవితాన్ని, శ్రేయస్సుని ఆహ్వానించడానికి ఒక గుర్తు. అలాగే పొంగలితో మనకున్న సంబంధము అనంటే, ఈ రోజు కొత్త బియ్యము, బెల్లంతో పొంగలి అని చెప్పేసి వండుతాము. సంక్రాంతి సంప్రదాయాల్లో ఇది ఒక భాగం. ఇది ప్రధానంగా మనకి చక్కని ఆరోగ్యాన్ని, సిరి సంపదలు వృద్ధి చేయడానికి దోహదపడతాయి అని చెప్పేసి నమ్మకం. అలాగే సంక్షిప్తంగా సంక్రాంతి నాడు పాలు పొంగించడంలో అనేది ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెళ్లి విరియాలని, శుభాన్ని సూచించే ఒక ముఖ్యమైన సాంస్కృతిక ఆచారము. ఇందువల్ల మనము పొంగలి అనేది కూడా వండుకోవటము. అలాగే దీన్ని మనము సూర్య భగవానునికి నైవేద్యం పెట్టి, సూర్య భగవానునికి ఈరోజు కూడా నైవేద్యం అనేది పెడతారు నాన్న తప్పనిసరిగా. సో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించేటువంటి కాలము ఈ కాలము. అందుకని ఇంకా అనంటే భోగి పండుగ నాడు కానీ, మకర సంక్రాంతి రోజు కానీ తప్పనిసరిగా అన్నమాట మన గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ పిడకలు, వాటిని ఆ గొబ్బెమ్మని పిడకగా గోడకి పెట్టేసి వస్తారు, ఎండుతాయి. ఆ పిడకలతోటి ఇలా 3 ఇటుకలు గాని రాళ్ళు గాని పెట్టి ఉంచి అవి పొయ్యిలో అన్నమాట ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి, ఆవు పిడకలు అవి వేసి పైన చక్కగా కొత్త గిన్నెకి లేదా కుండ గాని పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగిస్తాము. పాలు పొంగించి ఇలా కొత్త బియ్యము, బెల్లము, పాలు పోసి పొంగలి అనేది చేసి సూర్య భగవానునికి కూడా నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి మన గృహంలో కూడా నైవేద్యం పెట్టి అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టినట్టు అందరం కూడా తీసుకుంటాము. దీనివల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయి, ఆనందము అనేది పెరుగుతుంది. కొత్త పంట వచ్చేసరికి మనం అరిసెలు చేయటం కానీ, చక్రాలు, సెకినాలు ఇలా కొత్తగా అంటే వరిపిండి తోటి చేసుకునేది, కొత్త బియ్యాన్ని మరాడించి ఆ బియ్యంతో చేసుకునేటువంటిది. అలాగే కొత్త బియ్యంతో పొంగలి అని చెప్పేసి చేస్తాము. ఈ విధంగా ఏంటంటే కొత్త పంట వచ్చినందుకు సంతోషంతో ప్రధానంగా రైతులు చేసుకునేటువంటి పెద్ద పండుగ. సో వాళ్ళందరికీ కూడా మనం కూడా ఏంటి మరి సిటీల్లో ఉండి చేస్తున్నామంటే, మన రైతులు చక్కగా పండించినటువంటిది, ఆ
పంట మనకు కూడా సంతోషం అనేది ఉంటుంది. యథార్థంగా చాలా సంతోషపడుతుంటాం మనం కూడా. ఆ రైతులు కూడా ఎంతో సంతోషంతో చేసుకునేటువంటి పెద్ద పండుగ ఈ పండుగ. రకరకాల పిండి వంటలు చేసుకోవటము, ఈ విధంగా ఏమవుతుందంటే అందరూ కూడా గెట్ టుగెదర్ అంటారు, అందరూ కూడా కలుస్తుంటారు. మిగతా ఇతరత్ర పండుగలకు కలిసినా కలవపోయినా బంధువర్గం అందరూ కూడా సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా కలుస్తారు నాన్న. సో ఇదేంటంటే సఖ్యతని పెంచుతుంది, ఇంట్లో సుఖ సంతోషాలు వెదజల్లుతారు. సో దీన్ని మనం ఏంటంటే ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అనేది.